సార్ ఇప్పుడు బయట నుంచి ఎవరైనా అంటే లైక్ ఇప్పుడు మీరన్నట్టు ఒక ఢిల్లీలోనే కాదు, మన అన్ని ప్లేసెస్‌లలో కూడా మేబీ సీరియల్ బ్లాస్ట్‌లు ఏమైనా ప్లాన్ చేసుండొచ్చు. అంటే ఇక్కడ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మనలో ఉన్న వాళ్ళే ఎవరో ఒకరు కూడా వాళ్ళకి లీక్స్ అనేవి ఇవ్వడం గాని, లేకపోతే ఏ ఏరియాస్‌లో మనకి ఎక్కువగా జనాభా ఉంటుందని ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తూ ఉండాలి కదా! సో, అంటే ఇప్పుడు మన దగ్గర కూడా అలాంటి వాళ్ళు మనలో ఉన్నారంటారా? ఒకప్పుడు ఆ అవసరం ఉండేదండి. మీరన్నట్టు ఒక వ్యక్తి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి అవసరం ఉండేది. కానీ టుడేస్ వరల్డ్ ఈజ్ టోటల్లీ ఎలక్ట్రానిక్ మీడియా వరల్డ్ అండ్ డైరెక్ట్ శాటిలైట్ పిక్చర్స్ ఆర్ అవైలబుల్, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్, ఇంటర్నెట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. కానీ కొన్ని సమాచారాలు ఈ యొక్క సాంకేతికతగా అందనటువంటి సమాచారాలు ఏదైతే ఉన్నాయో వాటిని డెఫినెట్‌గానే పర్సన్స్ ద్వారా తీసుకుంటారండి. ఇప్పుడు హైలీ పాపులేటెడ్, డెన్సిటీ పాపులేటెడ్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్నెట్లో ఇంటర్నెట్‌లో దొరికేస్తుందండి. దొరికిపోతది. సాధారణంగా దొరికేసేటువంటివి. ఎలాంటివి? పలానా వ్యక్తి ఏ టైంకి వస్తాడు, ఏ టైంకి వెళ్తాడు, రెక్కీ చేయాలి, ఆ రెక్కీ చేయడం ఇవన్నీ పర్సనల్. అంటే మనలో ఉన్నటువంటి వాళ్ళే ఈ స్లీపర్ సెల్స్ చేస్తారు ఈ పని. స్లీపర్ సెల్స్ పని ఏంటి అంటే వాళ్ళకి ప్లాన్ ఏంటో తెలీదు. వాళ్ళకి ఒకటే టాస్క్, పలానా వ్యక్తిని ఫాలో అవ్వు, అతను యొక్క టైమింగ్స్ ఏంటి, అతను రొటీన్ ఏంటి, డైలీ రొటీన్ ఏంటో మాకు అప్డేట్ చేయంతే. ఎందుకు ఒకవేళ ఇతను పట్టుబడినా సరే, ఏమో నాకు పలానా వ్యక్తి చెప్పాడు, అతను 10వ వ్యక్తో 15వ వ్యక్తి అయి ఉంటాడు. ఒరిజినల్ వేరే ఉంటారు. యాక్సెస్ ఉండదండి, వాళ్ళకి యాక్సెస్ ఉండదు. సో ఇలాగా మనలో ఉన్నటువంటి వ్యక్తులే వాళ్ళకి సహకరించడం అనేటువంటిది. 2 సింపథైజర్స్ అంటారు. ఒకటి స్లీపర్ సెల్స్, రెండోది సింపథైజర్స్, సానుభూతి పరులు. ఈ సానుభూతి పరులు ఎటువంటి వాళ్ళు అంటే తీవ్రవాదులు కాదు, కానీ వాళ్ళంటే సానుభూతి, వాళ్ళకి హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఎటువంటి శిక్షణ తీసుకోరు, కానీ టెర్రరిస్ట్ అవుట్ఫిట్లు ఇటువంటి ఎందుకంటే వాళ్ళ భావజాలం వీళ్ళకి నచ్చుతుంది. అటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తారు వీళ్ళు. స్లీపర్ సెల్స్ని ఐడెంటిఫై చేసినట్టు వీళ్ళు అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అవసరమైతే వీళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటారు. ఆ సింపథైజర్, సానుభూతి పరులు, ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎక్కడైనా ఒక బాంబు పెట్టాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయవలసింది ఏంటి అంటే ఎక్కడ సెక్యూరిటీ వీక్గా ఉన్నది అనేటువంటి విషయం వాళ్ళు టెక్నికల్గా అది కనిపెట్టలేరు. పర్సన్తోనే డైరెక్ట్గా మీరు అన్నట్టు ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఇదిగో ఇది డ్యూటీ చేంజ్ అయ్యేటువంటి టైము, ఇక్కడ అంతా కూడా ఉంటుంది, కానీ ఈ ప్లేస్లో పోలీసులు తక్కువగా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ వాళ్ళ యొక్క ప్రెజెన్స్ తక్కువగా ఉంటుంది, కెమెరాస్ అయ్యి ఉండవు, కాబట్టి మీరు ఈ ప్లేసెస్లో చేయండి. ఇలాంటి సమాచారం ఏదైతే ఉందో ఇది స్లీపర్స్, సానుభూతి పరులు ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేస్తుంటారు. రెక్కీ జరుగుతుంది, డమ్మీ బ్లాస్ట్లు కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అన్నీ కూడా. అంటే నిన్న దొరికినటువంటి I-20 కార్ ఏదైతే ఉందో ఆ ప్రేలు జరిగిందో, I-20 కారు గతంలో ఎన్నోసార్లు అక్కడ పార్క్ చేయబడి ఉంటుందండి. వీళ్ళు ఇప్పుడు ఈ మొత్తం బ్యాకప్ సీసీటీవీ కెమెరాలన్నీ తీస్తే అందులో తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక డ్రై రిహార్సల్ కూడా చేసి ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా అక్కడ పెట్టడం, లేకపోతే అక్కడ అబ్జర్వ్ చేయడం, స్టడీ చేయడం ఇవన్నీ కూడా చేసుకుని జాగ్రత్తగా ఇది ప్లానింగ్ అనేటువంటి దాదాపు సంవత్సరం నుంచి 6 నెలల నుంచి నడుస్తుంది. నడిచిన తర్వాత సడన్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు, లేదా ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్ వాళ్ళు క్రియేట్ చేసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే. ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో భాగమండి. అండ్ మనలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళకి సహకరిస్తూ ఉంటారు మీరు అన్నట్టు. జీపీఎస్ స్నూపింగ్ అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఈ జీపీఎస్ స్నూపింగ్ అనేది మనం టెక్నికల్‌గా మనం చేయొచ్చు అంటారా? శాటిలైట్ ఇప్పుడు ఉపగ్రహాలు పెరిగిపోయినాయండి, మనకి లైవ్ లొకేషన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఇప్పుడు మీకు అదంతా ఎందుకు? మీరు జొమాటో బుక్ చేస్తున్నారు. జొమాటో బుక్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత డెలివరీ పార్ట్నర్ మీకు జొమాటోలోను, స్విగ్గీలోను మీకు ఫుడ్ తీసుకుని వస్తున్నప్పుడు వెహికల్ ఎక్కడ ఉన్నది అనేటువంటి మీకు ట్రాక్ అవుతుంది జీపీఎస్ ట్రాకర్ ద్వారా. మీరు ట్యాక్సీ వెళ్తున్నారు, ఓబర్లోను, ఓలాలోను వెళ్తున్నప్పుడు మీకు ట్రాకర్ తెలుస్తుందండి. అలాగే లైవ్ లొకేషన్ ట్రాకింగ్ అనేటువంటిది శాటిలైట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ యొక్క జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది 100% ఆ కోఆర్డినేట్స్ అనేటువంటి కోఆర్డినేట్స్ ఇచ్చేస్తుంది. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ప్రజెంట్ మహా అయితే కనుక ఒక 20-30 మీటర్స్ వేరియేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ స్నూపింగ్ ద్వారా ఏమవుతుందంటే ప్రెసిషన్ అనేటువంటిది జరుగుతుందండి ఇవన్నీ కూడా. సో ఇలాంటి టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి అయిపోయినప్పుడు ఈవెన్ ఆ టెక్నాలజీని మొత్తం వీళ్ళు వాడుతున్నారు. అలాగే గతంలో ఏంటంటే ఈ సెల్ ఫోన్లో ట్రాక్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు శాటిలైట్ ఫోన్స్ వాడుతున్నారు. డైరెక్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ ట్రాక్ చేయడానికి అవకాశం లేదు. సో ఇలాంటి టెక్నాలజీ అంతా కూడా ఇటు టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ దగ్గర కూడా వచ్చేస్తుందండి, ఎనిమీస్ దగ్గర కూడా ఉంటుంది.
కాబట్టి ఇలాంటి టెక్నాలజీ ద్వారా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనకి కొంచెం ట్రాక్ చేయడం అనేటువంటి కష్టంగా ఉంటుంది. వాళ్ళు చేయాలనుకున్న పని ఈజీగా చేయగలుగుతున్నారండి. సో సార్ ఇప్పుడు అంటే లైక్ ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ మన హైదరాబాద్‌లో గూడా జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? గతంలో జరిగినటువంటి బ్లాస్ట్‌లు గనక మనం గుర్తు తెచ్చుకుంటే గనక 100% ఉంటాయండి. హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ ఇప్పుడు హైటెక్ సిటీలో గనక చేశారంటే వరల్డ్ వైడ్ మీకు ఆ యొక్క ఐటీ ప్రచారం కంపెనీస్. లభించేస్తుంది. అండ్ గోకుల్ చాట్, దిల్‌సుఖ్ నగర్, లుంబిని పార్క్. మరి ఈ సంఘటనలు జరిగినాయి అంటే భవిష్యత్తులో కూడా జరగడానికి అవకాశం ఉంది. అయితే ఈ సీరియల్ బ్లాస్ట్‌లో భాగంగా జరుగుతదా అంటే అది మనం చెప్పలేమండి ఇంకా. అది ఇన్వెస్టిగేషన్‌లో ఉంది. అలర్ట్ అయిపోతున్నారు కాబట్టి ఎవ్రీవేర్ అలర్ట్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయడానికి భయపడతారండి. ఎందుకంటే సాధారణంగా గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళు సీరియల్ బ్లాస్టులు చేస్తారు. గ్యాప్ ఇవ్వకుండా అంటే అక్కడ 10 నిమిషాల గ్యాప్‌లోను, 5 నిమిషాల గ్యాప్‌ను రియాక్టివ్ టైం లేకుండానే. ఇప్పుడు మనం రియాక్టివ్ యాక్షన్స్ తీసేసుకున్నాం. నౌ ఈ టైంలో చేస్తే కనుక అది సూసైడల్ అటెంప్ట్ అవుతుంది వాళ్ళకి, టెర్రరిస్టులకి దొరికేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీవేర్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు ఎవ్రీవేర్ హాట్ టాపిక్ ఈజ్ అందరినీ అనుమానాస్పదంగా చూస్తారు. చూడడం. ఈవెన్ సాధారణ పౌరులు కూడా వాళ్ళ బాధ్యతగా చూడడం మొదలు పెడతారు. కాబట్టి ఇటువంటి టైంలో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం ఆలోచిస్తారు సాధారణంగా. కానీ భవిష్యత్తులో మాత్రం హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది సాఫ్ట్ టార్గెట్. అంటే ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో మనం వన్ ఆఫ్ ద పాపులేటెడ్ సిటీలో ఉంటున్నాం కాబట్టి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా ఇప్పుడు అందరికీ అవేర్నెస్ అనేటువంటిది ఇప్పుడు ఉంటుంది. సంఘటన జరిగింది కాబట్టి తర్వాత కొద్ది రోజుల తర్వాత మర్చిపోతారండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, సెక్యూరిటీ, విజిలెన్స్ అనేటువంటిది ప్రభుత్వంది మాత్రమే బాధ్యత కాదు. ప్రజలు ప్రభుత్వం రెండు కలిస్తేనే ఈ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ నిఘా నిరంతరం 1000 కళ్ళతో నిఘా ఎక్కడేది జరిగినా సరే పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదు, నిఘా వ్యవస్థ సరిగ్గా లేదు అని మనం అనుకుంటాం కాదండి. ప్రాబ్లం ఏంటి అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విజిలెంట్గా ఉండాలి. అందుకు సంబంధించినటువంటి కొంత శిక్షణ తీసుకోవాలి. అవేర్నెస్ అనేటువంటి ప్రభుత్వమే కల్పించాలి. రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలకు కొన్ని రోజులు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు రాబోయేటువంటి ఫెస్టివల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫెస్టివల్ గ్యాదరింగ్స్ కానీ లేకపోతే ఈ సండే క్రౌడింగ్ సిస్టమ్ కానీ అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఎక్కడైనా మీ చుట్టుపక్కల అనుమానాస్పదమైనటువంటి సంఘటనలు జరిగితే వాటి ఇన్ఫర్మేషన్ మీరు తగినటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. అక్కడ ఏమని చెప్పాలంటే, సార్ ఇది మీరు ఎగ్జాగరేట్ చేయకూడదు. ఎగ్జాగరేట్ చేయకుండా సార్ దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్, మీకేమన్నా కొంచెం నిఘా పెట్టగలరేమో, దీని గురించి ఆలోచించగలరేమో మీరు చూడండి, ఐఎమ్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అనుమానించి ప్రతి ఒక్కరిని కూడా తీవ్రవాదులుగా చూడడం కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి వీ షుడ్ బి మోర్ విజిలెంట్. నెంబర్ 1, ఎక్కడైనా అనుమానాస్పదమైనటువంటి వస్తువులు వదిలిపెట్టి వెళ్తున్నారా, ఎక్కడైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయా. మరి డిఫరెంట్గా ఉంటే రిపోర్ట్ చేయాలని అందరూ చెప్తారు, కానీ ఎలా ఉంటే డిఫరెంట్గా ఉన్నది అన్నది చెప్పాలి. అక్కడ వాళ్ళకి గైడ్ చేయవలసింది ఏంటంటే ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటి. వీళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే వీళ్ళ ఐడెంటిటీ చెప్పరండి, ఎవరితోని మాట్లాడరు. వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు ఎందుకు మన ఈయన లాస్ట్ టైం మన ఈయన ఉన్నారు ఎవరండి, అమెరికన్ ఫోర్సెస్ చంపేసాయి కదా మన ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఒకే ఇంట్లో 3 సంవత్సరాలు ఉంటే ఆ పక్క వీధి వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు. ఎక్కడో ఉన్నటువంటి అమెరికన్ ఫోర్సెస్ దాన్ని ఐడెంటిఫై చేశాయి. సో ఇలాగా వీళ్ళు మన మధ్యనే ఉంటూ ఉంటారండి. ఎవరైనా వ్యక్తులు లోపల తలుపులు వేసుకుని బయటికి రాకుండా ఉంటున్నారా, వీళ్ళ యొక్క ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉందా, ఆడ్ టైమింగ్స్లో ఎవరెవరో వచ్చి కలుస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేటువంటి విజిలెంట్గా ఉండాలండి. ప్రస్తుతం మనం ఎలా ఉన్నామంటే ఒక్కసారి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్ళి తలుపు వేసుకున్నామంటే పక్కన మర్డర్ జరిగినా సరే మనకు తెలియదండి. అలాంటి కుకూన్ లైఫ్లో కనుక మనం ఉండిపోయినామంటే ఆ కుకూన్ లైఫ్లో మనం సాధించేది ఏం లేదు. వీ షుడ్ బి మోర్ విజిలెంట్ అండ్ ఆల్సో యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఎనీథింగ్ సస్పీషియస్ యాక్టివిటీ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ బై యూ. ఎక్కడ ఏ అనుమానాస్పదమైనటువంటి సంఘటన జరిగినా సరే మనం నిఘా వర్గాలకి చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. అట్లీస్ట్ 100 ఫోన్, మీకు ఆ నెంబర్లు తెలియదు, అట్లీస్ట్ 100 కన్నా ఫోన్ చేసి చెప్పండి, పోలీసుల కన్నా చెప్పండి, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా అలర్ట్గా ఉండాలి మనం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.